ఈ రోజు మహాభారతంలోని 49వ అధ్యాయం. శాంతియుక్త పరిష్కారం కోసం ద్రుపదరాజు బ్రాహ్మణ్ణి హస్తినాపురానికి పంపించిన తర్వాత అదే సమయంలో పాండవులు ఇతర యువరాజులకి కూడా చెప్తారు, యుద్ధం జరగవచ్చు, మీ సైన్యాన్ని సిద్ధం చేసుకోండి అని. అర్జునుడు ద్వారకాకి వెళ్తారు. దుర్యోధనుడు ఆయన గూఢాచార్యతో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకుంటా ఉంటాడు. వాసుదేవుడైన కృష్ణుడు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అన్న విషయం తెలుసుకున్న దుర్యోధనుడు కూడా కృష్ణుడిని కలవడానికి వేగంగా ఆయన రథంలో వెళ్తారు. అర్జునుడు మరియు దుర్యోధనుడు ద్వారకాకి ఒకే రోజున చేరుకుంటారు. కృష్ణుడు గాఢ నిద్రలో ఉంటారు. అర్జునుడు మరియు దుర్యోధనుడు కృష్ణుడు దగ్గర బంధువులు అవడం వల్ల కృష్ణుడు నిద్రిస్తున్న మందిరానికి వెళ్తారు. కృష్ణుడు లెగిసే అంతవరకు వేచి ఉంటారు. ముందుగా వచ్చిన దుర్యోధనుడు కృష్ణుడు తల దగ్గర ఉన్న ఒక కుర్చీలో కూర్చొని ఉంటారు. అర్జునుడు మాత్రం కృష్ణుడు పాదాల దగ్గర చేతులు కట్టుకొని మర్యాద పూర్వంగా నుంచొని ఉంటారు. శ్రీకృష్ణుడు కళ్ళు తెరిసిన వెంటనే ఆయన ఎదురుగుండా నుంచొని ఉన్న అర్జునుడిని చూసి స్వాగతిస్తారు. దాని తర్వాత దుర్యోధనుని చూసి ఆయన్ని స్వాగతించి మిమ్మల్ని ద్వారకా వరకు తీసుకొచ్చిన కారణం ఏంటి అని అడుగుతారు. దుర్యోధనుడు మొదట మాట్లాడతా ఇలాగా అంటారు, మా మధ్యన తొందరలోనే యుద్ధం జరగబోతుంది అని అనిపిస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక జరిగితే మీ మద్దతు నాకే ఉండాలి. అర్జునుడు మరియు నేను మీకు ప్రియమైన వాళ్ళం. మేమిద్దరం కూడా మీ స్నేహిత సంబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము. మాలో ఎవ్వరు మరొకరి కంటే మీకు దగ్గరగా ఉంటారు అని మీరు కూడా చెప్పలేరు. కానీ ఇక్కడికి అర్జునుడి కంటే ముందు నేనే వచ్చాను. సాంప్రదాయం ప్రకారం ఎవరు ముందొస్తే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. జనార్దన, మీరు గొప్పవారిలో గొప్పవాడు. ఇతరులకు మీరే ఉదాహరణ. అందుకే ధర్మం ప్రకారం ముందుగా వచ్చింది నేను అని గుర్తుంచుకోండి. ఆ మాటలకి పురుషోత్తముడైన కృష్ణుడు ఇలాగా అంటారు, ధృతరాష్ట్ర కొడుకువైన నువ్వు ఇక్కడికి ముందు వచ్చి ఉండొచ్చు. కానీ నేను నిద్ర లెగిసిన వెంటనే మొదటిగా చూసింది కుంతీదేవి కొడుకుని. ముందుగా వచ్చింది నువ్వైతే నేను మొదటిగా చూసింది అర్జునుడిని. అందుకే నాపై మీ వాదనలు సమానమైనది. నేను రెండు వైపులా సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నాను. సహాయాన్ని పంపిణీ చేస్తున్నాం కాబట్టి ఇద్దరిలో చిన్నవాడు అయిన అర్జునుడు మొదటిగా ఎంపిక చేసుకోవాలి. అతి పెద్దయిన నా నారాయణుల సైన్యం ఎవరైతే యుద్ధంలో నాతో సమానంగా ఉంటారో, ఎవరైతే అజయం కలిగి ఉంటారో వాళ్ళు ఒకరి వైపు ఉంటారు. ఇంకోవైపు నేను ఒక్కడినే ఉంటాను. నాతో పాటు ఎలాంటి ఆయుధం ఉండదు. అలాగే నిజమైన పోరాటంలో కూడా నేను పాల్గొనను. కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి ఇలాగా అంటారు, పార్థ, జాగ్రత్తగా ఆలోచించుకో. నీకు నేను ఒక్కడినే ఎలాంటి ఆయుధాలు లేకుండా కావాలా, లేకపోతే నా నారాయణుల సైన్యం కావాలా? విష్ణుడు ఆ మాటలు ముగించిన వెంటనే అర్జునుడు ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకపోయినా కూడా మీరు మాతో ఉంటే నేను సంతృప్తి చెందుతాను అని అంటారు. ఆ మాటలకి దుర్యోధనుడు సంతోషంలో ఉంటాడు. అర్జునుడు తెలివి తక్కువ ఎంపిక చేసుకున్నాడు. దుర్యోధనుడు బలమైన శక్తివంతమైన వాసుదేవుడి సైన్యాన్ని సంపాదించినందుకు సంతోషంగా ఉంటాడు. దుర్యోధనుడు బలరాముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. బలరాముడు ఇలాగా అంటారు, దుర్యోధన, విరాటరాజు కూతురి పెళ్లిలో జరిగిన విషయమంతా నీకు తెలిసే ఉంటది. నేను ప్రతిసారి కృష్ణుడికి చెప్పాను, పాండవులు మరియు కౌరవులతో మనకి సమానమైన బంధుత్వం ఉంది అని. కానీ నా మాటలు కృష్ణుడికి నమ్మకం కలగలేదు. కృష్ణుడు వ్యతిరేకిస్తున్న వైపు నేను సహాయం చెయ్యలేను. నేను పార్థకి సహాయం చెయ్యను. అలాగే కృష్ణుడిని వ్యతిరేకించి నీకు సహాయం చెయ్యలేను. దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వస్తారు. అర్జునుడు ఒక మూర్ఖుడు. గొప్ప నారాయణ సైన్యం నా వైపు ఉంది. బలరాముడు శుభాకాంక్షలు కూడా నా వైపే ఉన్నాయి. వాసుదేవుడు సైన్యం లేకుండా ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడితో వాళ్ళ ఏకాంత సమయంలో ఇలాగా అంటారు, ధనంజయ, ఎందుకు నువ్వు నన్ను ఒక్కడినే ఎంపిక చేసుకున్నావు? ఆయుధాలు, సైన్యం అంతా వదిలేసి. కృష్ణుడు చిరునవ్వుతో అలాగా అడుగుతారు. అర్జునుడు ఇలాగ జవాబు ఇస్తారు, నా ఆశయం ఏంటంటే మీలాగా కీర్తిని సంపాదించాలి అని. ఈ భూమి మీద ఉన్న యువరాజులు మరియు వాళ్ళ సమూహాలను ఒంటరిగా ఎదుర్కోవడానికి మీకు శక్తి మరియు పరాక్రమం ఉన్నాయి. నేను కూడా దాన్ని చేయగలను అని భావిస్తున్నాను. అందుకే మీరు నా రథసారథిగా నేను యుద్ధంలో గెలవాలి అని అనుకుంటున్నాను. చాలా కాలం నుంచి నాకు ఈ కోరిక ఉంది. ఈ రోజు మీరు దాన్ని నిజం చేశారు. వాసుదేవుడు నవ్వుతా ఇలాగా అంటారు, అయితే ఇప్పుడు నాతో పోటీ పడడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. కృష్ణుడు పార్థ రథసారథిగా అయిన పవిత్రమైన కథ ఇది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.